కొన్ని సినిమాలు ఉంటాయి. చాలా పర్టిక్యులర్ కొన్ని సినిమాలు ఫింగర్స్ మీద లెక్క పెట్టొచ్చు. తెలుగు సినిమా హిస్టరీలో ఓ 10, 15 సినిమాలు ఉంటాయేమో అట్లా. అలాంటి మూవీస్‌ని మనం ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతది? ఓటీటీలో ఎప్పుడు చూడాలి? అని అసలు వెయిట్ చేయకూడదబ్బా! వెరీ పెక్యూలియర్ ఫిల్మ్స్. విజువల్ వండర్స్ ఇవి. 'పాతాళ భైరవి' దగ్గర నుంచి, 'మాయాబజార్' దగ్గర నుంచి, 'బాహుబలి' దగ్గర నుంచి, ఇప్పుడు 'హనుమాన్' దగ్గర నుంచి, ఇప్పుడు వచ్చినటువంటి 'కల్కి' దాకా. ఈ మూవీస్ విజువల్ గ్రాండియర్ ఇవి. ఇప్పుడు 'కల్కి' సినిమా ట్రైలర్ చూసా నేను ఫోన్‌లో. నాకు పెద్దేం నచ్చల. నేనేదో మూవీకి 'మహారాజా' మూవీకెళ్తే అదే మూవీ ట్రైలర్ 'కల్కి' మూవీ ట్రైలర్ స్క్రీన్ మీద చూసా. అసలు నాకు ఆ విజువల్ వండర్ లాగా అనిపించింది చూసి. ఓహ్! భలే ఉందే ఇది అని. బట్ 'కల్కి' సినిమా కూడా అంతే. ఒక విజువల్ వండర్. అంటే స్క్రిప్ట్ నాకు నచ్చకపోవచ్చు. నాకు స్టోరీ గాని, స్టోరీ టెల్లింగ్ గాని, స్క్రీన్ ప్లే గాని ఇవన్నీ చాలా బోరింగ్‌గా అనిపించాయి. కానీ విజువల్‌గా మాత్రం మూవీ కంపల్సరీ థియేటర్‌లో చూడాల్సిందే. ఇంకా వేరే ఆప్షన్ లేదు. అట్లాంటి ఒక ఇప్పుడు 'అవతార్' ఉంది. దాన్ని ఫోన్‌లో చూడడం కోసం వెయిట్ జేస్తామా? 'అవతార్' లెవెల్‌లో కాకపోయినా దాంట్లో ఖచ్చితంగా ఒక 20, 30% తీయగలిగాడు 'నాగశ్విన్.' సో, అట్లాంటి సినిమాలను మనం ఓటీటీకి వెయిట్ చేయడమే చాలా తప్పు. అయితే ఓటీటీకి సంబంధించి 'కల్కి' సినిమా ఓటీటీకి సంబంధించి రీసెంట్‌గా ఒక అప్డేట్ వచ్చింది కాబట్టి ఈ వీడియో చేయదలుచుకున్నా. నిజానికి అమెజాన్ ప్రైమ్ వాళ్ళు తెలుగు లాంగ్వేజ్ తప్ప మిగతా లాంగ్వేజ్ అన్నీ కూడా జూలై ఎండ్‌కి అంటే ఈ మంత్ ఎండ్‌కి రిలీజ్ చేయడానికి ఆహ్, కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. ఆ కాంట్రాక్ట్‌ని ఎక్స్‌టెండ్ చేసే ప్రయత్నంలో ఉన్నారు ఇప్పుడు వైజయంతి మూవీస్ వాళ్ళు. ఎందుకంటే థియేటర్‌లో ఆల్రెడీ ఆ సినిమా ఒక సునామీ సృష్టిస్తోంది కలెక్షన్స్ పరంగా. సో, మరి ఏం చేద్దాము? ఏంటి? అనేసి ఆలోచించి ఈ మూవీని సెప్టెంబర్ లోపు రిలీజ్ చేయకుండా ఎందుకంటే దివాళీకి కంపల్సరీ ఆగస్ట్‌లో వచ్చే దివాళీకి రిలీజ్ చేయాలి అనేసి అమెజాన్ ప్రైమ్ వాళ్ళు రెడీగా దే ఆర్ అబౌట్ టు రిలీజ్. సో, అట్లాంటి దాన్ని కాస్త ఫైన్ పే చేసో, లేకపోతే మరి వాళ్ళ కాంపెన్సేషన్ పే చేసో, సెప్టెంబర్ వరకు కూడా రిలీజ్ కాకుండా మేకర్స్ వైజయంతి మూవీస్ వాళ్ళు ట్రై చేస్తున్నారని ఒక టాక్ అయితే ఉంది. సో, ఇది ఒక మంచి పరిణామం నా దృష్టిలో. ఎందుకంటే ఇప్పుడు ఒక ఇదే ప్రభాస్‌ది మీకు మంచిగా ఆడిన 'సలారే' తీసుకోండి. ఇట్స్ నాట్ ఎ విజువల్ వండర్. ఇట్స్ ప్రశాంత్ నీల్స్ ఒక డిఫరెంట్ అప్రోచ్ 'కేజీఎఫ్' టైప్‌లో. అది కూడా స్క్రీన్ మీద బావుంటుంది. బట్ ఇట్లాంటి సినిమాలు ఇందాక చెప్పినట్టు వేళ్ళ మీద లెక్కపెట్టే 10, 15 ఉంటాయి ఇండస్ట్రీ మొత్తం మీద. 'అంజి', 'అరుంధతి' ఇవన్నీ థియేట్రికల్ సౌండ్ ఎఫెక్ట్స్ గాని, విజువల్ మాత్రమే కాదు సౌండ్ ఎఫెక్ట్ గాని, దానికి తగ్గ స్క్రీన్ మీద నడుస్తున్న అదంతా కూడా విజువల్‌గా మనం ఎక్స్‌పీరియన్స్ చేయాలి థియేటర్‌లోనే. ఇట్లే కూర్చొని ఇట్లా ఫోన్‌లో చూస్తే సినిమాలు కావు. సో, అందువల్ల ఈ మూవీని వాళ్ళు రిక్వెస్ట్ చేయడం ఐయామ్ వెరీ మచ్ హ్యాపీ. ఎవ్రీవన్ షుడ్ గో టు ద థియేటర్ అండ్ వాచ్ ద మూవీ. ఆ లెవెల్‌లో మంచి విజువల్ వండర్‌గా ఈ మూవీ మనకి కనిపిస్తుంది. సో, మీకేమనిపిస్తుంది? ఇది అంత ఓటీటీ కోసం వెయిట్ చేసే సినిమా అనిపిస్తుందా? లేదు డీసెంట్ ఫోన్‌లో చూస్తే చాలా. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి.